Hello guys, welcome to new vlog. So చూడండి నెక్స్ట్ మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. मजा आया और मैं ये जो मजा है నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సపోర్ట్ చేయాలి వీళ్ళు మీరు సాక్షిలో కొంచెం డబ్బులు పంపితే మేము టూర్కు ప్లాన్ చేసి అట్లా కొంచెం చిన్న అట్లా ప్లాన్ అవుతాం సపోర్ట్ చేయాలి పైసలు లేవా చూడండి అందరికీ డబ్బులు లేవు అయినా మీకోసం అయినా కానీ వీడియో చేస్తే మనం అరుణాచలంలో కలుసుకుందాం. రైట్. A few moments later. ఇప్పుడే దిగినాం, తమిళనాడులో దిగినాం. తమిళనాడు స్టేషన్ చూస్తారా మీరు ఒకసారి? ఇదే తమిళనాడు స్టేషన్ గాయస్. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. గాయస్ ఇప్పుడే తమిళనాడు రీచ్ అయినాం. ఇదే తమిళనాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కాలిఫాట్ జంక్షన్ ఇది. నెక్స్ట్ గో టు వెల్లూరు గోల్డెన్ టెంపుల్. ఇది మొత్తం గోల్డెన్ తోటే ఉంటుంది. నెక్స్ట్ గోజులో మట్టిటికా నెక్స్ట్ మట్టిటికా ఆడ గోల్డెన్ రీచ్ ఆఫ్టర్ గో టు అరుణాచలం. తర్వాత అరుణాచలం కంప్లీట్ ఆఫ్టర్ గో టు ఊటీ. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇంకా చాలా ఉన్నాయి. చూడాలంటే మన నేత్రాలు సరిపోవు. పాల సముద్రం, పాలను మనం తాగలేము. పాలిచ్చి తాగుతాం, తాగలేము. నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఇది కాటిపాటి జంక్షన్ గాయస్. రైల్వే స్టేషన్ ఇది గాయస్. మా వాళ్ళు ఎన్నుకున్నారు, లాస్ట్కి ఉన్నారు. ఇదే గాయస్ మన గ్యాంగ్. గాయస్ ఇప్పుడు దర్శనం అయిపోయింది మా వాళ్ళందరి. మొత్తం చిల్ అవుతారు. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. గోల్డెన్ టెంపుల్ ఫోన్ అలా చేయలే. Day 2. రీచ్ అయినా నెంబరు ఎంజాయ్ కావాలా, ఎంజాయ్ ఇరుక్కు. టెంపుల్ కావాలా, టెంపుల్ ఇరుక్కు. భక్తి కావాలా, భక్తి ఇరుక్కు. మొత్తం మామూలు ఘోరం చిల్లున్నారు. కదే వేరంటే పట్ల కూల పడతారు. అప్పుడు కిప్పు ఇద్దా ఓకే రైట్ గాయస్. ఇదే అత్తది, ఇదే టెంపుల్ గుడి. మనం వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇదే మనం తిరగబోయే గుడి, అరుణాచల్. గాయస్ మన సాములు బయలుదేరుతాళ్ళు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం, గుళ్ళకి వచ్చినాం. గుడి దగ్గరికి చిన్నగా అక్కడ దీపం వెలిగించి స్టార్ట్ చేస్తాం. చలో గాయస్ ఫటాఫట్ లైక్ చేయండి. పోతాను. ఏ గుడి ఎంట్రెన్స్ ఇది, ఎంట్రెన్స్ ముంగడి పోతే అక్కడ దీపం ఉంటుంది. దీపం వెలిగించిందంటే స్టార్ట్ చేయాలి. గాయస్ మన వాళ్ళు దీపం పట్టుకున్నారు. పట్టుకుని అలా పోయిందంటే అక్కడ దీపం ముట్టించిందంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు నాకు. ఒకరు పోతారు మన వాళ్ళు. గాయస్ ఇప్పుడే అయిపోయింది. ఇక
minutes later. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఫుల్గా తిన్నాం, మళ్ళీ స్టార్ట్ చేసినాం గిరి ప్రదక్షిణ. బాగా బిల్ అయింది, 3 లింగాలు కంప్లీట్ అయింది. నెక్స్ట్ నైరుతి లింగం కోసం కాలినడక కొనసాగిస్తున్నాం వితౌట్ పాదరక్షలు. వితౌట్ కాళ్ళు ఫుల్గానే వస్తున్నాయి. అసలు గిరి ప్రదక్షిణ ఏమో కానీ పంచర్ కావాలా పన్నీర్క్, పంచలు కావాలా పంచలిరిక్, గిరిపేషనిరిక్, ఫుల్ వర్షం ఇరుక్కు. ఈ వర్షంలో చలికి వణుక్కుంటూ పోతున్న మిరిక్. వెయిట్ మా వెయిట్ అది నిర్రక్. ఆహా ఇది ఎటు రౌండ్ మారది ఫ్రెండ్స్. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయినా ఫ్రెండ్స్. 8 kilometers నడిచాం, ఇంకో 4 kilometers 6 kilometers ఉంది. ఆలోపు అంత టైం వచ్చేసి 2:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొంచెంసేపు అయితే చూద్దాం ఓకే. ఇప్పుడు వస్తుంటే ఏమైందంటే అన్న బైక్ స్టార్ట్ చేసి వేరే మర్చిపోయి ఎక్స్లేటర్ విజయవంతంగా 10 kilometers కంప్లీట్ అయింది. ఇంకా 4 kilometers ఉంది. 4 kilometers వరకు ఆల్రెడీ కాళ్ళు మొత్తం అయిపోయేలా ఉన్నది. కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా కనవడం వల్ల కొంచెం మోటివ్ అవుతున్నాం. దేవుడు అయితే 10 కిలోమీటర్లు వేరు, ఈ 4 కిలోమీటర్లు వేరు. కావు అంతర్దంగా ప్రయత్నం ఉంటుంది. ప్రిపరేషన్ ఉంటుంది అనుకున్నంత ఈజీ కాదు, కొంచెం ప్రిపేర్గా ఉండాలి. కాలినడక అయిపోయింది. ఇప్పుడే గర్భగుడిలోకి వెళ్తున్నాము. ఇది ఎంట్రెన్స్ లోపల. ఈ లోపల నుంచి కోయంబత్తూర్ నైస్ వెళ్తాను. తర్వాత ఊటీ పోతాం. మీరు దయచేసి లైక్ చేసి చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.